హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, మన పూర్వీకులు తీసుకున్న ఆహార పద్ధతులు, అసలు వాడు చేసిన ఎక్సర్సైజు, వాళ్ళు 80-90 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా ఎంత యాక్టివ్గా ఉండడానికి, ఇంత ఆరోగ్యంగా ఉండడానికి, వాళ్ళకి బీపీ, షుగర్, నెక్స్ట్ గ్యాస్ట్రిక్ సమస్య లేకుండా ఇంత హ్యాపీగా ఉన్నారంటే దానికి తెలుసుకోవాల్సిన కారణాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఆ సమయంలో అంటే పూర్వం వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు అంటే చాలామంది నేను ఎంక్వైరీ చేసేటప్పుడు మేము పకాలు తినేవారం, రాగి జావ తినేవారం, ఇంకెంకే ఏ పిండి తాలూకు పదార్థాలు చెప్పారు. అయితే ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మా నేటి ప్రపంచం ఈరోజు కొందరు పూర్వీకుల్ని అడిగి తెలుసుకోవడానికి సందర్శించింది. చూస్తూనే ఉండండి, అంటే స్క్రిప్ట్ చేయకుండా మొత్తం ఈ వీడియో మొత్తం చూడండి. ఈవిడి అంటే ఈ ముసలావిడి ఎలాంటి ఫుడ్ తీసుకుంది, ఎంత దూరం నడిచి వెళ్ళిందో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి వాళ్ళ ఇంటిని మా నేటి ప్రపంచం సందర్శించింది. చెద్దన్నం, అది మన వాడికి భాషలో పకాలి అంటారు. పూర్వం మన పూర్వీకులు ఉదయం పూట ఈ చెద్దన్నాన్ని తీసుకునేవారు. కంచం నిండా చెద్దన్నం పెట్టుకుని ఒక ఉల్లిపాయ లేదా మిరపకాయ నంజుడుకు ఉంచుకొని కడుపుడెన్నా తినేవారు. అయితే ఈ చెద్దన్నంలో ఉండే పోషకాలు ఏంటో తెలుసుకుందామా? ఈ చెద్దన్నంపై పలు దేశాల పరిశోధనలు జరపగా అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ చెప్పిన మాటలు వింటే మనకే బుర్ర తిరిగిపోతుంది. అన్నం పులిస్తే ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు స్థాయి విపరీతంగా ఉంటాయి. ఉదాహరణకి రాత్రి 100 గ్రాముల అన్నాన్ని తీసుకుంటే దాంట్లో 3.4 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటే అది తెల్లారేసరికి 73.9 మిల్లీగ్రాములు ఐరన్ లభిస్తుంది. B6, B12 విటమిన్లు దండిగా లభిస్తాయి. ఒకటేంటి, చెద్దన్నం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. శరీరానికి ఎంత ఆరోగ్యాన్ని, ఎంత ఎనర్జీని ఇస్తుందో ఈ ముసలావిడిని చూస్తే తెలుస్తుంది. ఈవి ఉదయం తన పనులు ముగించుకొని తరువాత ఎంతో సంతోషంగా కంచం నిండా చెద్దన్నాన్ని వేసుకొని హ్యాపీగా తింటుంది. ఈమె ఇంత వయసులో కూడా ఎంత ఆరోగ్యంగా ఉందో మీరే చూడండి. బ్రదర్ గురమ్మ, నమస్తే. బాగున్నావా? బాగున్నాను. మీరు అప్పుడు ఎలాంటి భోజనాలు చేసేవారు? వాత బియ్యము, సాం బియ్యము, గంట బియ్యము తినుకొని బతికాం బాబా. గురుకూర, తోటకూర, పుల్లకూర అన్నీ తిని బతికాము ఆ కాలం. అప్పుడు కష్టపడి తొగబడి బతికాము. ఇప్పుడు వచ్చిన కష్టమైన కొడక. మరి ఇప్పుడు అంటే అప్పుడు మీరు తినే అంటే భోజనం ఎలాగుండేది అప్పుడు? అప్పుడు ఏం భోజనము, ఈ అంబలు తురితే తాగేసోడు పరులెట్టోళ్ళము. మరి ఆనాడు పరిస్థితితో బతికాము. మరి చేపల వ్యాపారం కూడా చేపల వ్యాపారం చేసాము. రోజు 4 రూపాయలకి బేరం ఆడాము, తెచ్చాము, పిల్ల తల్లి పెంచాము. మరి ఎంత దూరం వెళ్ళేవారు? కాదు, పాము జనము, కంచూరు, అన్ని ఊళ్ళు తిరిగాము. కర్రలపూడి, గిర్రలపూడి, నందిగామ, పెంటూరు అన్ని తిరిగి బేరాలు ఆడాము. ఇప్పుడు ఉదయలేసి మీ ఆయన వెళ్ళేవారు కదా, వేటకు వెళ్ళేవారు కదా. వేటకు వెళ్ళిన తర్వాత మీరు సముద్రం ఎన్ని గంటలకు వెళ్ళేవారు? సముద్రం ఎన్ని గంటలకు వెళ్ళేవారు? పొద్దున్న 8 గంటలకు వెళ్తే నీటారికి వెళ్ళిపోవాలి. వాళ్ళ చేరుతాడు అప్పుడు. మరి ఇప్పటికి కూడా మీరు ఇదే పకాలన్నం తింటున్నారు కదా? అంబలి పకాలన్నమే. టిఫిన్ ఎలాంటి? మిరపకాయ, ఉల్లిపాయ, అప్పటికింకా ఒట్టి తింటాము. టిఫిన్లు ఎలాంటి వాటి చేయరా? టిఫిన్ అప్పుడు ఏడు దొరికింది. ఇప్పుడు టిఫిన్లు చూడింటామాయిలు, పుట్టే చూడింటామాయిలు దొరుకుతా. మాకు ఏడు దొరికింది అప్పుడు. అంబలికి ఎందుకే తెకాన్ని ఇది. అంటే అప్పటికి ఇప్పటికి ఇప్పుడు అంటే ఆడవాళ్ళు చాలా తేడా వచ్చింది కదా. ఇప్పుడు అంతా లేడీస్ ఫ్యాషన్ అయిపోరు కదా. లేడీస్ ఫ్యాషన్. వాళ్ళు చేట్ల బియ్యము వాళ్ళు ఏరుకోవడము, తప్పులు వేసుకొని వండుకోవడము. మాకు ఆ పరిస్థితి లేదు. తోలు కోడి కూర్చేటప్పుడు వేస్తే చోళ్ళు రోడ్లు ఎట్టించడము, తిరగెట్టి ఆ అంబలు వండుకుంటోళ్ళము. అన్నాడు పరిస్థితి బతికాము. బాబు నమస్తే. బాబు, మీరు రోజుకి సుమారు 50-60 కిలోమీటర్లు నడుస్తారు కదా. అంటే మీకు అలుపంటు రాదా? అంటే మీరు ఏం తిన్నారు అప్పుడు పూర్వం? అప్పుడు నేను తినడం మా అమ్మ నుండి సాముకూడు, అంబలి, తలవానము ఇవి తిని పోవడం మేము. ఇప్పుడు జొన్నలు ఇవన్నీ తిని పోవడం కాబట్టి అప్పుడు తాలూకా ఇది. ఇప్పుడు నడక్కి మాకు ఇబ్బంది లేదు. రోజుకి ఏమీ లేదంటే 100 కిలోమీటర్లు నడుస్తాను వెళ్ళి రావడం. అంటే ఏం వ్యాపారం చేస్తుంటారు? నేను హోంవర్క్ వ్యాపారం చేసుకుంటున్నాను. నాకు ఎవరు లేని ఒక్కడనే ఉన్నాను. భార్య పిల్లలు ఎవరు లేరు. ఏమయ్యారు? అందరూ కాలం చనిపోయారు. ఒక్కడనే ఉన్నాను. మాది బ్రాహ్మణతల్లో ఇందిరా కాలనీ.
మాది పండ శాసనము పలాస మండలం. అంటే ఇప్పుడు మీరు రోజుకి 60-70 కిలోమీటర్లు నడుస్తారు కదా, మీకు అలుపంటూ రాదా? ఏటి అలవాట్లు ఏటి లేవు. ఏదో ఎప్పుడు ఎవరు కలిస్తే వాళ్ళతో సరిగ్గా వెళ్తే వెళ్ళాను, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు కూడా తిరుగుతుంటే చేప మాంసం గుడ్డు తింటున్నాను. ఈ రోజు లేదు, ఆ రోజు లేదు నాకు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు తీసుకున్న పదార్థాలు అంటే ఇప్పుడు తీసుకున్న మన భోజనం పదార్థాల్లో ఉన్న అంటే ఆ పోషకాలు అనేవి మంచి కావని అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఈయన రోజుకి సుమారు 70-80 కిలోమీటర్లు నడుస్తారు. అంటే 70-80 కిలోమీటర్లు నడడానికి ఎంత శక్తి కావాలి, ఎలాంటి పోషక పదార్థాలు కావాలి? మరి ఇప్పుడు ఆయన టిఫిన్ కూడా చేయరు. ఉదయం లేసిన వెంటనే పకాలన్నం తినుకొని మొత్తం ఏరియా మీదకి వచ్చేస్తారు. ఈయన హోంవర్క్ అనేది ఒక వ్యాపారం, చిన్న వ్యాపారం చేస్తారు. సుమారు 60-70 కిలో అంటే 70-80 కిలోమీటర్లు నడకంటే సామాన్యం కాదు. బాబు, మీ వయసు ఎంత ఇంతకి? ఇప్పుడు నాది 64 అయింది. 64 సంవత్సరాలలో 74 కిలోమీటర్లు రోజు ఎండనక వాననక, అంటే ఆయన వ్యాపారం అది, నడుస్తూ తిరుగుతూనే ఉంటారు. మరి అలాంటప్పుడు వీళ్ళు అప్పుడు తీసుకున్న ఫుడ్ అంటే స్వచ్ఛమైన ఫుడ్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇంత స్టామినాతో కలిగి ఉన్నారు. అందుకోసం మనం కూడా పాత యుగం అంటే పాత పద్ధతిలో అంబలి అంటే రాగి జావ, పకాలనంలో ఉన్న పోషకాలు తింటే మనం కూడా హెల్తీ అవుతాం. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది ఆయిల్ ఫుడ్. అంటే ఉదయం లేసే పూరీలు, ఉప్మా, నెక్స్ట్ గారి, ఇలాంటి చెత్త ఫుడ్ తినడం వల్ల మనకి 66 రోగాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడైనా మన ఫుడ్ స్టైల్ని మారిద్దాం. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.